లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు తోవ పక్కన కూర్చుని ఉండి భిక్షం అడుగుకొనుచు ఉండెను. జన సమూహము దాటిపోవుచున్నట్టుగా వాడు చప్పుడు విని ఇది ఏమి అని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేయగా, ఊరక ఉండుమని అందరినూ నడుచుచుండిరని వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేసెను. ఈ గుడ్డి భర్తమై పరిస్థితి చూస్తేనండి, ఊరు బయట కూర్చున్నాడు. కానీ మనం చదివితే యేసు ప్రభు ఆ మార్గమున ఏం చేస్తున్నాడంట? నడుచుకుని పోతున్నాడంట. కానీ ఈ గుడ్డి భర్తమై విన్నాడంట. ఎందుకంటే ఈ గుడ్డి భర్తమై వారి మధ్య నుండి యేసు ప్రభు నడుచుకుని పోతా ఉంటే వింటున్నాడు, అడుగుతున్నాడు పక్కన, ఎవరు వెళ్తున్నారు అన్న వెంటనే, యేసు వెళ్తున్నాడు అన్న వెంటనే నేను ఏం చేశాడు తెలుసా? దావీదు కుమారుడా కేక వేశాడంట. ఆయన కేక వేస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కానీ ఎప్పుడైతే కేక వేస్తున్నాడో మనం వాక్యం చదివితే ఏం కనబడుతుంది తెలుసా? పక్కన ఉన్నవారు మీరు కేక ఏంటని చెప్తాను. రెడీ, 1 2 3. ఈరోజు చాలామంది ఉస్సులు కొట్టేవారు ఉన్నారు. బుస్సులు కొట్టేవారు కనబడతారు. కొంచెం విశ్వాసాన్ని కనబడితే చాలు, కొంచెం చేతులు వచ్చి దేవుని దేవా అనిపి డిసిప్లిన్, మౌనంగా ఉండాలి. ఈయన కేక వేస్తున్నాడంట ధైర్యంగా. పక్కన ఉన్నవారు బుస్ బుస్, బోధకుడిని డిస్టర్బ్ చేయొద్దు, బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు. అందుకని ఆగిపోయినట్టు కనబడుతుందా? ఈరోజు చాలామంది అంతే. కొద్దిగా ఎవరైనా ఏదైనా పక్కన అంటే చాలు, నా మనసు పాడు చేశారు ఈ వ్యక్తి, నేను ఏదో ప్రార్థన చేసుకోదాం అనుకున్నాను, నా మనసు పాడు చేశారు ఈ వ్యక్తి, నన్ను ప్రార్థన చేయకుండా చేసి ఇచ్చారు. అది పని ఎప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయను ఒకటి చేస్తాం. అది పని ఎప్పుడు మీరు దేవుని దగ్గర చేరకుండా ఉంటాం. అది పని ఎలా మీ ప్రార్థనా జీవితాన్ని ఆపివేయాలని, మీరు నోరు తెరవకుండా చెయ్యాలని. ఎందుకంటే నోరు తెరిస్తే బ్రతుకు మారుతుందండి. అవును, నోరు తెరిస్తే బ్రతుకు మారుతుంది. అవునా కదా? రోడ్లో కూడా చూడండి, గొడవ పెట్టుకున్నవాడు బ్రతుకు మారిపోయింది, ఇంట్లో గొడవలు పెట్టుకున్న వాళ్ళు బ్రతుకు మారిపోయింది, ఇంట్లో కొట్లాడుకున్న వారు బ్రతుకు మారిపోయింది. ఎక్కడైనా సరే నోరు తెరిచామా బ్రతుకు మారుతుంది. అది మేలైనా కీడైనా. ఈ వ్యక్తి నోరు తెరుస్తున్నాడంట. దేనికి? ఆయన రక్షణ సంపాదించుకుంటానికి. ఈయన కేక వేస్తున్నాడు, పక్కన ఉన్నవారు ఊరుకుండు అంటున్నాడు. అన్నంత మాత్రాన్ని ఆయన ఊరకుండా ఉన్నాడా? దేవుని వాక్యం చెప్తుంది, అతడు ఇంకా బిగ్గరగా కేక వేశాడు అంట. మీరు ఈసారి ఇంకా బిగ్గరగా పిలవండి, నన్ను కరుణించు. నన్ను కరుణించాల్సిందే. ఊరుకుంటలేదు ఆయన, నన్ను కరుణించాల్సిందే. ఊరుకుంటలే. నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరు ప్రభువా, నువ్వు కాకపోతే నాకు స్వస్థత లేదు ప్రభువా, నువ్వు కాకపోతే నా బ్రతుకం మారదు ప్రభువా, నువ్వు కాకపోతే నన్ను రక్షించేవాడు ఎవరు లేడు ప్రభువా. ప్రభువా నువ్వేనయ్యా. చెప్పగలుగుతారా? ప్రభువా నువ్వేనయ్యా, ప్రభువా నువ్వే చేయాలి, నువ్వే దిక్కు, నువ్వే సర్వము, నువ్వు కాకపోతే ఎవరు లేరు, నీవే పోరాడుతున్నాడంట, పెనుగులాడుతున్నాడంట. ఎన్నిసార్లు మనం దేవునితో పెనుగులాడాము, ఎన్ని వాటి గురించి మనం దేవునితో పెనుగులాడాము. ఏంటి అది మీరు పెనుగులాడింది? ఈరోజు మీ బలహీనతలు మాట్లాడమంటే బోల్డ్ చెప్తారు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది కుదరలేదు, అది కుదరలేదు. ఏంటి అది మీరు పెనుగులాడింది దేవుని సన్నిధిలో? దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటప్పుడు కూడా చాలామంది ఇంకా మౌనంగా ఉంటారు. ఆ దేవా స్తోత్రం, ఏదో వచ్చానులే ప్రభా, ఏదో చూసిపోతాను వచ్చానులే, ఏదో జరుగుతాను వచ్చానులే, నీ సన్నిధి ఇక్కడ ఉందిలే. ఎంతమంది నిజంగా ఇక్కడ నమ్ముతున్నారు దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్మేవారు బిగ్గరగా లేలు చెప్తారా? మరి పెనుగులాడుతాం సిద్ధమా? ఇక్కడ నా ఆశ ఎప్పుడు వాక్యం ఎక్కువ కాదండి, ప్రార్థన ఎక్కువ. ఎలాంటి ఉద్యోగ సభల్లో ఏంటి తెలుసా? అగ్ని రగులుకోవాలంటే నోరు తెరవాలంట. ఒక మనిషి ఎంతనా వినొచ్చేమో కానీ ప్రార్థన చేయకుండా పోతే బ్రతుకు మారదు. వినటం వలన విశ్వాసం, వెరీ ట్రూ. కానీ ఆ వ్యక్తి కేక ఇవ్వకపోతే ఆ వ్యక్తికి రక్షణ లేదు. ఆ వ్యక్తి యేసుని గురించి ఎన్ని గొప్ప సాక్ష్యాలు వినుండొచ్చు, అడుక్కుంటా వినుండొచ్చు, కానీ నోరు తెరిచి కేక వేశాడు చూడండి, ఆ కేక ఆపకుండా ఇంకా వేశాడు చూడండి, దాన్ని బట్టి బ్రతుకు మారింది.
ఎప్పుడు అది మీరు చివరిసారిగా దేవుని సన్నిధిలో కేక వేసింది? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, స్వస్థత పరిచే దేవుడు, శూరకార్యాలు చేసే దేవుడు అని చెప్తున్నాం మనంతా. మీ జీవితంలో ఏది మీ సాక్ష్యం? ఏది మీ జీవితంలో సాక్ష్యం? ఏది మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు? ఈ గుడ్డి భర్తమే చూస్తే కేక వేస్తున్నాడు. గుడ్డి భర్తమైన అందరూ ఉస్సు ఉస్సు అంటే ఆయన ఇంకా గట్టిగా కేక వేశాడంట. ఆయన ఎంతగా కేక వేశాడంటే యేసు ప్రభు నడుచుకుని పోతా ఉన్నాడు. ఆయనకి తెలీదా మొదటి కేకకే? తెలుసు. కానీ ఆయన నడుచుకుని పోతా అన్నాడు, దావీదు కుమారుడా! ఆయన కేకకి ఇంకా చివరి ఇంకా ఎలుగెత్తేసే కేక వేసేటప్పటికి యేసు ప్రభు నిలిచాడంట. అక్కడ గమనించండి, యేసు ప్రభు అతని దగ్గరికి యేసు ప్రభు నిలిచాడంట. ప్రేమ కలిగిన దేవుడు గుడ్డి భర్త నువ్వే పిలుస్తామని ఎదురు చూసాం, భర్త నీ దగ్గరకు వస్తున్నాను అనొచ్చు కదా? నో, ఆయన ఉన్న స్థలం నిలబడ్డాడంట. కానీ ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్తాడంట, అతన్ని నా దగ్గరికి తీసుకురండి. ఆ మాటకు మీకు అర్థం ఏంటో తెలుసో తెలియదు కానీ చెప్తాను వినండి. ఆయన కేక వేసినప్పుడు అతని పక్కన ఉన్నవారు ఏం చేశారు? ఆయన్ని అణిచివేశారు. కానీ యేసు ప్రభు పిలిచినప్పుడు అతన్ని నా యొద్దకి తీసుకురండి అన్నదప్పుడు ఎవరు తీసుకురావాలి? ఎవరైతే ఊరుకో అన్నారో వారే యేసు ప్రభు దగ్గర తీసుకురావాలంట. అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎలాంటివి తెలుసా? ఎవరైతే నీ జీవితాన్ని ఊరుకో అంటారో వారి ద్వారానే నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా బిగ్గరగా? మనుషుడు మాటలు నమ్మి కృంగిపోకండి. మనుషుల మాటలు నమ్మి ఎక్కువ ఉప్పు పొందకండి. మనుషుల మాటలు ఇలా మారిపోతాయండి. ఈ నిమిషం మిమ్మల్ని కనపరుస్తారు, ఇంకొక నిమిషం మిమ్మల్ని దూషిస్తారు. ఈ నిమిషం మీ గురించి మేలు మాట్లాడతారు, ఇంకొక నిమిషం మీ గురించి కీడు మాట్లాడతారు. ఈ విషయం మీరు ఎంత మంచోళ్ళు చెప్తారు, ఇంకొక సెకండ్ మీరు ఎంత చెడ్డోళ్ళు చెప్తారు. మనుషుల మాటలు నమ్మి బ్రతికేవారైతే ఎప్పుడు మీ జీవితంలో మీ గమ్యాన్ని సాధించలేరు. కానీ గుడ్డి భర్తమే చూస్తే ఆయన కేక వేసిన దానికి దేవుడు అంటున్నాడు, దా తీసురా, నా దగ్గర తీసురా. కానీ యేసు ప్రభు మరలా ఆయన ప్రశ్న అడుగుతున్నాడు, నీకేం కావాలి? నీకేం కావాలి? గుడ్డి భర్తమై నీకేం కావాలి అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభుకి తెలియదు ఆడు గుడ్డాడని. గుడ్డోడుగా నిలబడితే యేసు ప్రభుకి తెలియదా గుడ్డోడని? యేసు ప్రభుకి తెలియదా ఇందుకు కేక వేశాడని? కానీ గుడ్డి భర్తమని అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు అండి, నీకేం కావాలి? మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకేం చేయమంటావు? ఏం చేయకూరచున్నావు? ఇందాక అడిగాను, ఏం కావాలి మీకు దేవుని దగ్గర నుంచి? దేవుడు అడుగుతున్నాడు, ఏం కావాలి? ఈరోజు అంశం అదే. దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? నా యొద్ద నుండి నీకేం కావాలి? నీకు తెలుసా నీకేం కావాలో? దేవుడు ఎప్పుడైనా సరే ప్రశ్న అడిగినప్పుడు ఆయనకి జవాబు తెలియక కాదు. దేవుడు ఎప్పుడైనా సరే ప్రశ్న అడిగినప్పుడు నీకు తెలుసా నీకేం కావాలో? ఎందుకంటే ఈ మనుషుడి బుద్ధి ఎప్పుడు ఏంటి తెలుసా? ఒక కొట్టుకెళ్ళామనుకో, కొట్టోడు వచ్చి ఏం కావాలి అంటారు. ఒక చీర కొనుక్కోటానికి వెళ్ళాము, ఒక బట్టలు కొట్టుకెళ్ళామనుకో, ఏం కావాలి అని అడుగుతారు. కొన్నిసార్లు మనం ఏం చెప్తాం తెలుసా? చూసిన తర్వాత నాకు నచ్చింది ఏదైనా ఉంటే చెప్తా. నాకు ఏదైనా నచ్చింది ఉంటే అప్పుడు అడుగుతా సైజు ఉందా అని. కానీ దేవుడు అంటున్నాడు, నేను కొట్టుం కాదు నీకు సెలక్షన్ చేసుకుంటానికి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సెలక్షన్ దొరక రాకండి. కమ్ విత్ ఫెయిత్. నిరీక్షణ కలిగిన వారుగా, ఎదురుచూపు కలిగిన వారుగా, ఆశావాంఛ కలిగిన వారుగా ఆయన సన్నిధిలోకి రావాలంట. ఆయన దగ్గరకు వచ్చే, ప్రభువా నువ్వేం చేస్తావు చూసి, నీకేం కుదురుతుందో చూసి నేను అడుగుతానులే ప్రభువా. కానీ గుడ్డి భర్తను అడుగుతున్నాడు దేవుడు, నీకేం కావాలి? బైబిల్లో చాలాసార్లు దేవుడు అడుగుతూ, నీకేం కావాలి? ఏం చేయకూడదు? ఏంటి? ఏం కావాలి? ఆ క్వశ్చన్కి దేవుడు అడిగే ఆన్సర్ ఏంటి తెలుసా? డూ యూ హ్యావ్ క్లారిటీ ఇన్ యువర్ మైండ్? ఈ వ్యక్తి అడుగుతున్నాడు, దేవా నేను చూడగోరుచున్నానయ్యా, దేవా నేను చూడగోరుచున్నాను ప్రభా, ఐ వాంట్ సీ. నేను చూడాలి. ఈరోజు మీరేంటి? మీరు దేవుడిని అడిగేది నిశ్చయత ఉందా? తెలుసా ఏం అడుగుతున్నారో? ఏం కావాలో కోరుతున్నారా? ఎందుకంటే ఏం కావాలి అనే ప్రశ్న చూసినప్పుడు నేను ఏమైనా చేస్తాను నీకు.
ఒక వ్యక్తి నీకు ఏం కావాలని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పదలుచుకుంటాడో, నాకు అధికారం ఉంది, నువ్వేం అడిగినా ఇస్తా. ఒక రాజు పిలిచి నీకు ఏం కావాలని అడిగే ప్రశ్న చాలా ఘనమైన ప్రశ్న అది. ఎందుకంటే నువ్వేం కోరినా కూడా నీకు ఇచ్చేస్తా, నువ్వేం కోరినా కూడా ఇచ్చేస్తా. ఎనీథింగ్ యు ఆస్క్, విష్ ఇస్ గ్రాంటెడ్. ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఈరోజు ఏంటి మీరు కోరేది? ప్రభా ఏదో ఉద్యోగం తెచ్చే ప్రభా, ప్రభా ఏదో ఈ అప్పు తీరుస్తానికి తెచ్చు, ప్రభా ఏదో ఈ చిన్నది సాయం చేయ ప్రభా. నో. వెన్ యు ఆస్క్ గాడ్, ఆస్క్ ఫర్ జనరేషన్స్. తరములకి తగిన ఆశీర్వాదాలను అడగండి, తరములకి కలిగిన దీవెనలు అడగండి, అంటే మార్పుని అడగండి, హెచ్చింపుని అడగండి. తరములు భవిష్యత్తులో దేవుని మహిమ కొరకు మార్చబడేలాగా అడగండి. కేవలం ఈ పూట కాదు. ఈరోజు అడగాలంటే కేక వేయాలి, విశ్వాసం కావాలి. ఈ గుడ్డి మర్త్వలో ఇంకొక పెద్ద కార్యం తను చేయవలసిన అవసరం వచ్చింది. నేను తెలుసా, యేసు ప్రభు అతను పిలిచినప్పుడు వాక్యాలు మీరు చదువుంటే, ఆయన దగ్గర ఉన్న ఆ పాత్రని, ఆయన అంగీని, లేకపోతే ఆ కోట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఆ పై వస్త్రము అని ఉంటుంది, ఆ పై వస్త్రాన్ని విడిచి వచ్చాడంట. అంటే దేవుడు మనల్ని పిలిచే ప్రతిసారి మనకి ఏదైతే అలవాటో, ఎందుకంటే ఇదే కదా బువ్వ. సపోజ్ ఆయన అడిగింది వచ్చింది చేయలేదు అనుకో, మరలా కావాల్సింది ఈ బువ్వ, మరలా బ్రతకాల్సింది ఫెమిలియారిటీ, అలవాటు బ్రతుకు, అలవాటు కార్యాలు, అలవాటు పనులు, అలవాట్లు. మనుషుడు అలవాటు విడిచి రావాలంటే చాలా కష్టం. ఉన్న ఇంట్లోనే దేవుడు ఆశీర్వదించమంటే బాగానే ఉంటుంది. నీ ఊరు విడిచిరా, నేను ఆశీర్వదిస్తానంటే చేస్తారా? నీ ఉద్యోగం విడిచిరా, నేను ఆశీర్వదిస్తానంటే చేస్తారా? ఎందుకంటే అది లేకపోతే నాకు బువ్వ గడవదు ప్రభువా. నువ్వు ఏదైనా చేస్తే ఇక్కడే చెయ్యి, నేను అక్కడ రాను. అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తానన్నప్పుడు నీ ఇంటిని విడిచిరా, నీ తండ్రి ఇంటిని విడిచిరా, నీ ప్రజలను విడిచిరా, వస్తే చేస్తా. కొన్నిసార్లు దేవుడు కోరేది మనం విశ్వాసంతో అడుగు తీయాలండి. అలవాటు, ఫెమిలియారిటీ, ఇది నా ఏదో జీవనోపాధి పోతా ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు ప్రభా. నువ్వు ఏది చేసినా ఇది డిస్టర్బ్ చేయొద్దు. విశ్వాసం అనేది మన అలవాట్లను విడిచిపెడతాం. మనం ఇక్కడ నమ్ముతాం కాదు, ప్రభా నేను ఇది నమ్ముతలే, నిన్ను నమ్ముతున్నా. ఈ మాటలు కష్టంగా ఉంటాయి కొంతమందికి. ఏదో నాకు మేలుగా చెప్పండి, మంచిగా చెప్పండి. దేవుడు అన్నాడు, నువ్వు ఏం కోరదలుచుకుంటావు విశ్వాసంతో టేక్ ఎ స్టెప్. నువ్వు విశ్వాసంతో అడుగుతే ఆయన పై వస్తున్నాడు. ఎందుకంటే ఆయన చలికి కప్పేది అదే, ఆయన ఆదరించేది అదే, ఆయన కొంచెం మేలుగా సుఖంగా పడుకుంటానికి అనుమతించేది అదే. మేబీ ఆయన అంటున్నాడేమో, ఓ పై వస్త్రమా, ఇంతవరకు నన్ను ఆదరించావు, నాకు మంచిగా పడుకుంటానికి అవకాశం ఇచ్చావు, ఉన్న స్థితిలో నన్ను మంచిగా చూసుకున్నావు, ఇంకా నేను వస్తున్నాను పో. కొన్నిసార్లు పక్కన పెట్టాలంట, కొన్నిసార్లు విడిచిపెట్టాలంట. ఆయన యేసు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, నీకేం కావాలంటే నాకు చూపు కావాలి. యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరిచిన విధానాలు చూస్తే వ్యత్యాసంగా ఉంటుంది. ఒక గుడ్డను స్వస్థపరచాల్సి వస్తున్నప్పుడు ఉమ్మి వేసి మట్టి చేసి అది ఆయన కళ్ళుకి రాసి పోయి కడుక్కు అయ్యా అంటున్నాడు. కానీ ఈ వ్యక్తి స్వస్థత చూస్తే చాలా ప్రత్యేకతగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీకేం కావాలంటే దృష్టి కావాలంటాడు. అప్పుడే, ఆ నిమిషమే, ఆ గడియే, దట్ వెరీ మూమెంట్, ఒక్క ఫ్రాక్షన్లో ఆయనకి స్వస్థత కలిగిందంట. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మీ జీవితంలో ఎటువంటి స్వస్థత, మానసిక, శారీరక, ఎటువంటి స్వస్థత అయినా కూడా యేసు నామములో ఉందండి. మీ విశ్వాసం కావాలి. ఈ వ్యక్తికి స్వస్థత కలిగింది. తన అడిగినవి పొందుకున్నాడు. తనకి ఏం కావాలో ఎరిగి ఉన్నాడు. తను అడిగింది పొందుకున్నాడు. యేసు ప్రభు అనేక సార్లు స్వస్థపరిచిన తర్వాత వారు ఏం చేయాలో చెప్తాడు. కానీ ఈ వ్యక్తికి ఏమి చెప్పలే. కారణం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ఒక ప్రాముఖ్యమైన వంశమనే కనబడుతుంది. ఆ వ్యక్తి పేరు తెలియజేయబడుతుంది. ఆ వ్యక్తికి ఒక స్థాయి ఉందని తెలియజేయబడుతుంది. తన తండ్రి పేరు తెలియజేయబడుతుంది. అంటే పేరు రాసిన ప్రతిసారి ఆ వంశం ఏదో ప్రాముఖ్యమైన వంశము. ఆ వ్యక్తికి ఒక దృష్టి ఉంది, కానీ ఆ విజన్ కెన్ నెవర్ బి రియాలిటీ. ఆశ ఉందేమో కానీ నేను చూడలేకపోయాడు నిజంలో. కానీ దేవుడు అంటాడు, నీకు తెలుసు నీకేం కావాలో, పో పో, నీ దారిలో నువ్వు పో, నీ దారిలో నువ్వు పో. నీకేదో ఒక దారి ఉంది, నీకేదో కనబడుతుంది, పో, నీ దారిలో నువ్వు పో. నువ్వేం చేయాలో ఆశ కలిగి ఉన్నావు, పో, నీ దారిలో నువ్వు పో, నువ్వు చేసుకో, పో. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? చూపించిన నిన్ను మహిమపరచకుండా నేను పోతానా?
చూపించి జీవితాన్ని ఇచ్చిన నీవు, బ్రతుకుని మార్చిన నీవు, నా స్థితిగతులు మార్చిన నిన్ను మహిమపరచకుండా నేను పోతానా? ఈరోజు ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నానండి, ఎంతమంది మీ జీవితంలో దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. పొందుకున్న వారు ఇంతమంది ఉన్నారు, మహిమపరిచిన వారు మాత్రం బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నిజంగా అందరూ చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే చాలామంది పొందుకునేటప్పుడు తెగ ప్రార్థన చేస్తాం. అవకాశం, ఆ పరీక్ష, ఆ పోరాటము, అనారోగ్యము, తెగ ప్రార్థన చేస్తాం. పొందుకున్న తర్వాత నా దారిలో పొమ్మన్నావు కదా, నేను పోతానులే, నా ఇష్టమైతే నేను చేసుకుంటానులే. కానీ ఈ వ్యక్తి చూస్తే యేసుతో పాటు ఊరిలోకి ఆయనని మహిమపరుస్తూ వెళ్ళాడంట. అనుకుంటున్నాడు ఎలాగ చేసుంటాడు, ఎలాగ మహిమపరుచుంటాడు? యేసు ప్రభు వెళ్తా ఉంటే మొదటిసారి ఈయన కావాల్సిన వాడు ఏం చేశాడు? కేక వేశాడు. అంటే కేకలు వేస్తాంలో ఈయన గొప్ప అనమాట. ఈయనకి సీక్రెట్ తెలుసు, కావాలంటే కేక వేస్తున్నాడు. దారంతా మహిమపరిచాడంటే గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు యేసు, నా బ్రతుకుని మార్చాడు యేసు, నా స్థితిగతను మార్చాడు యేసు. అడుక్కుని బ్రతకవాడిని ఈరోజు నా వంశంలోకి చేరి నా దృష్టిని నెరవేరుస్తానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మీకు కృతజ్ఞత ఉందండి? మార్గంలో సరళపరిచే దేవుడు. అది ఎండిన నేల అవనే, ఎండిన నేల అవనే, అది ఎడారవనే, అది కొండల బండలవనే. దేవుడు ఎటువంటి జీవితంలోనా ఆయన ఉద్దేశం, ఆయన వాక్కు చాలంట. హిస్ వర్డ్ వినడం వలన విశ్వాసం అనుగ్రహించబడుతుంది. విశ్వాసము పొందుకున్న వారైతే మన విశ్వాసం ద్వారంగా కార్యం. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు గత సంవత్సరాలంతా వేదన, గత సంవత్సరాలంతా బాధ, గత సంవత్సరాలంతా కృంగుదల, గత సంవత్సరాలంతా నిరుత్సాహము, గత సంవత్సరాలంతా చేతకాని వారిగా మిగిలిపోయారేమో. కానీ ఈరోజు యేసుప్రభు ఆశపడుతున్నాడండి, మీ మధ్య ఆయన నడవాలని, ఆయన సన్నిధి మీ మధ్య అవ్వాలని, ఆయన ఒక్కసారి మిమ్మల్ని దర్శించాలని. అనేక సార్లు అనేక రీతిగా అనేక సేవకుల ద్వారా దేవుడు ఇక్కడికి వచ్చాడేమో, కానీ మీరు విని వెళ్ళిపోయారేమో, తెలుసుకొని పోయారేమో. కానీ ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు, ఇంకో ఎదురు చూస్తున్నావు కదా, వచ్చాను, ఎదురుగో ఆశపడుతున్నావు కదా, కోరుతున్నావు కదా, వస్తున్నాను, నీ బ్రతుకును మారుస్తానికి. ఈ సంవత్సరము వాగ్దానాలు సంవత్సరంగా మారుస్తానికి, ఈ సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా మారుస్తానికి, ఈ సంవత్సరంలో గతంలో నువ్వు చేయలేని కార్యాలన్నీ సమకూర్చి జరిగిస్తానండి. ఎందుకంటే దేవుడు, మన దేవుడు గాడ్ ఆఫ్ రిస్టోరేషన్, సమస్తము నూతన పరిచి మరలా తిరిగి అనుగ్రహించే సంవత్సరములు చేసే దేవుడు అండి. ఎందుకంటే ఆయన వాక్యం చూస్తే మిడతలు తినివేసిన సంవత్సరములు ఆయన తిరిగి ఇస్తాడంట. అంటే విలువైంది సమయం అండి. ఒకరి జీవితంలో విలువైంది సమయం. ఏదైనా మరలా తిరిగి సంపాదించచ్చు, కానీ సమయం తిరిగి సంపాదించలేము. పోయిన దినంలో, పోయిన సంవత్సరంలో, పోయిన నిమిషంలో మరలా సంపాదించలేము. కానీ దేవుడు అంటున్నాడు మిడతలు తినివేసిన సంవత్సరములు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కాలం సమయము నా వశము, నీవు కాలం సమయంలో ఉన్నావు, నీ కాలం సమయాన్ని కంట్రోల్ చేస్తున్నా. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు అంటున్నాడు గతంలో నువ్వు పోగొట్టుకున్న అవకాశాలన్నీ మరలా తిరిగి ఇస్తా. కానీ నీవు రెడీయా? నీవు సిద్ధమా? నీవు పోరాడటానికి సిద్ధమా? నీవు స్వతంత్రించుకోవడానికి సిద్ధమా? నువ్వు కష్టపడటానికి సిద్ధమా? నీవు ప్రయాసపడటానికి సిద్ధమా? నీ జీవితంలో నేను కార్యము చేస్తానంటున్నాడు దేవుడు. ఈ సమయంలో దయచేసి స్థలంలోంచి దేవుడు మీ జీవితంలో అడుగుతున్నాడు, నీకేం కావాలి? తల నుంచి విశ్వాసంతో దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీకేం కావాలో అడగండి. మీరు చెప్పండి మీకేం కావాలో. దేవుని సన్నిధిలో ఎప్పుడు నోరు ఎప్పలేదేమో, స్వరం ఎప్పలేదేమో, మీ పక్కన ఉన్న ఎవరున్నారో మర్చిపోండి. మీ బ్రతుకుని మార్చి, మీ గతాన్ని తుడిచివేసి సమస్తము నూతన పరిచే దేవుడు ఉన్నాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నూతన కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యములు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడి మన మధ్య ఉన్నాడు. మీరు కేక వేస్తే మీరు అడిగిన మీరు పొందుకుంటారు. మీ విశ్వాసం అండి, ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసము. ఏది మీ విశ్వాసము? ఏం కావాలి మీకు? దృష్టి ఉందా? ఏం కావాలో? ఆశ ఉందా? ఏం కావాలో?
వాంఛ ఉందా? ఏం కావాలో తెలుసా? మీకు ఏం కావాలో? అల్పమైన వాటి కొరకు ఆశపడుతూ, అల్పమైన వాటిని చూసుకుంటూ, అల్పమైన వాటి కొరకు కోరుకుంటూ దేవుడు మీ కొరకు నిర్ణయించినవి పోగొట్టుకుంటున్నారా? మన మధ్యలో సంచరించే దేవుడు అండి. ఇదిగో ఆయన సన్నిధి మన మధ్య సంచరిస్తుంది. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నాడు. మీరు అనుభవిస్తున్నారైతే విశ్వాసంతో ఆయన కేక వేయండి. డు నాట్ లూజ్. ఈ అవకాశాన్ని పోగొట్టుకోద్దు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోద్దు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోద్దు. ఈరోజు మీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాడు. మీరు కాంప్రమైజ్ అయిపోయారేమో, ఇంతే నా బ్రతుకు, ఇంకింతేలే అని సరిపెట్టుకున్నారేమో. కాదు 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 కాదు. మీరు ఆయన బిడ్డలు, అమూల్యమైన రక్తము ద్వారా కడగబడిన వారు. మీరు విలువైన వారండి. మీరు విలువైన వారు. మనుషులు మిమ్మల్ని విలువగా ఎంచలేదేమో, కానీ దేవుడు మిమ్మల్ని విలువ ఎంచుతున్నాడని తెలియజేస్తున్నాడు. మనుషులు మిమ్మల్ని కృంగదీశారేమో, కానీ దేవుడు అంటే నేను నిన్ను బలపరుస్తాను. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరం కానివి ఇదిగో నీ కొరకు నేను ముందుగానే సిద్ధపరచినాడు. ఆయన సిద్ధపరిచాడంటే ఆయన ఆత్మ ద్వారంగా తెలియజేస్తాడంట. మనుషులకి అర్థం కాదు, మనుషులకి అర్థం కాదు, మనుషులకి అర్థం కాదు. నీవు ఎరిగొన్నావా? నీవు చెప్పగలుగుతున్నావా? నేను ఎరిగొన్నానయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు. నీవు చెప్పగలుగుతున్నావు, నేను ఎరిగొన్నాను ప్రభా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. నేను ఎరిగొన్నాను ప్రభా, నువ్వు ముట్టే యెహోవా రాఫావయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. నా చేదైన జీవితాన్ని బాగు చేసే దేవుడు, నా బ్రతుకుని మార్చే దేవుడు. యెహోవా రాఫా, నా జీవితాన్ని మార్చేయ్యా. మారానే మధురంగా మార్చేదేవా. మారాలాగుందయ్యా నా బ్రతుకు. మార్చు ప్రభా, మార్చు ప్రభా, నా బ్రతుకుని మార్చు ప్రభా. అడగండి దేవా, నా కరుణ చూపి, నా కుటుంబం పైన కరుణ చూపి, నా జీవితంలో కరుణ చూపి. అడగండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. బిక్కరగా కేక వేయండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేక వేయాలి, మీ కేక రావాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రతి ఒక్కరు నిజంగా కోరినట్లయితే బిక్కరగా కేక వేయండి, నన్ను కరుణించు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎంతగా కోరుతున్నారు, ఎంతగా కోరుతున్నారు, ఎంతగా ఆశపడుతున్నారు. అడగండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అలాగే మన చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడుతున్నామండి. చాలిన దేవుడు, మనకి ప్రేమ చూపించి నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు అండి. మీ బ్రతుకుని మార్చే దేవుడు, మీ జీవితాన్ని సాక్షిగా మార్చే దేవుడు, మీ జీవితంలో నూతన కార్యాలను జరిగించే దేవుడు. వందనములయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని పేరు పేరు నన్ను వేరుకున్న దేవుడు. ఆనాడు ఆ గుడ్డి భర్తమై కొరకు ఆ ప్రాంతంలో వెళ్తూ తన విశ్వాసముకు తగినట్టుగా తనకి స్వస్థతనిచ్చావయ్యా, దృష్టినిచ్చావయ్యా, జీవితంలో ముందుకెళ్ళే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న నీ బిడ్డలను చూడు ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో నన్ను విరిగొన్నావు. విరిగిన స్థితి, విరిగిన బ్రతుకు, చేతకాని బ్రతుకు, ఓటమి కోల్పోయే బ్రతుకు, నిరుత్సాహంతో కృంగిప్పి ఎవరి దగ్గర తల చూపిలేని బ్రతుకు, గొప్ప ప్రారంభమైన కానీ ఇప్పుడు కృంగిదలతో ఉన్నవారిని చూడు ప్రభా. ఈరోజు విశ్వాసంతో నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థనతో ఏకీభవిస్తూ వారి జీవితాన్ని నీ చేతిలో సమర్పించిన వారిని చూడు ప్రభా. గత సంవత్సరములంతా మిడతలు తినివేసేయేమో కానీ ఇదిగో ప్రభా, నీ వైపు తిరుగుతూ నీ సహాయాన్ని వేడుకుంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాం. వీరి జీవితంలో ఈ సంవత్సరంలో అత్యధికమైన విజయము కలుగునుగా కాడి ప్రకటిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో ఇంకా ఓటమి కాదు ప్రభా, అవమానము కాదు ప్రభా, మనుషుల్ని ఆశ్రయించే బ్రతుకు కాదు ప్రభా. నువ్వు శక్తినిచ్చే దేవుడు, నువ్వు సమయాన్ని ఇచ్చే దేవుడు, నువ్వు అవకాశం ఇచ్చే దేవుడు, సమస్తము నూతన పరిచే దేవుడు. ఈరోజు నీ బిడ్డలకు కావాల్సిన దృష్టి దయచే ప్రభా, దృష్టి దయచే ప్రభా. దృష్టి లేక నా ప్రజలు నశించిపోతున్నారన్నావై. ఎంతో మందికి నువ్వు వారి కొరకు కలిగి ఉన్న తలంపులు, కార్యాలు, ప్రణాళికలు ఎరగని వారుగా ఏదో సామాన్యమైన బ్రతుకుతూ ఏదో ఇదే జీవితమలే అని అడుక్కున్న బ్రతుకులు, అడుక్కుని తినే బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు. కానీ ఏ ఒక్కరు అలుపులు కాదే నీ దృష్టి.
నీ రక్తంలో కడగబడిన మేము ఘనులమే ప్రభువా. నీ రక్తంలో కడగబడిన మేము పరలోక రాజ్య వారసులమే ప్రభువా. నీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుడి బిడ్డలమని మేము నమ్ముతున్నామయ్యా. వీడికి శాపానికి, అవమానానికి, దుఃఖానికి, ఏ చీకటికి మా మీద అధికారం లేదు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే వారి జీవితంలో నీ చేతుల్లో సమర్పించుకున్నారు, వారి జీవితంలో వెలిగించు, నీ మహిమ కొరకు నిలబెట్టు. ఈ సంవత్సరము వేగముగా వెళ్ళాలయ్యా. గతంలో చేయలేని కార్యములని వేగంగా స్వతంత్రించుకోవాలి ప్రభువా. సూపర్ న్యాచురల్ స్పీడ్, ద ఇయర్ ఆఫ్ స్పీడ్, అతి వేగంగా సాధించాలి ప్రభువా. మనిషి ద్వారా సాధ్యపరచలేని దేవుని ద్వారా సాధ్యమని నమ్ముతున్నాము ప్రభువా. ఏరియా మీదకి నీ ఆత్మ దిగి వచ్చినప్పుడు రథాల కన్నా వేగంగా పరిగెత్తాడు ప్రభువా. అటువంటి రీతిగా నీ బిడ్డలు సమస్తములో అత్యధికమైన విజయం ఈ సంవత్సరంలో అతి వేగంగా నీ బిడ్డలకి కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. ఏ శత్రువు వీరిని పోరాడుతున్న వీళ్ళదు, ఎటువంటి శత్రు సమూహము వీరి విరోధం వచ్చినా కూడా యేసు నామములో ప్రతి ఒక్కరికి జయము కలుగునుగాక. జయధ్వనితో నీ బిడ్డలు బ్రతకాలి ప్రభా. వీరికి తన ఆత్మ మమ్మల్ని యాతనకు వీల్లేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమని నీ పరిశుద్ధ మాలో నుండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించాలని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా అండి?